హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా న్యూ జెర్సీలో మెరిసిపోయిన స్టార్ క్రికెటర్ల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందే. జెర్సీ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు ఈ న్యూ జెర్సీ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారని అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ అయితే మన టీమిండియా క్రికెటర్లు అందరూ వచ్చేసరికి ఐపీఎల్లో ఆడుతున్నారు. ఐపీఎల్ వచ్చేసరికి మే ఎండింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. మే ఎండింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే టీ20 ప్రపంచ కప్ అయితే స్టార్ట్ కానుంది. టీ20 ప్రపంచ కప్ సంబంధించి టీమిండియా జట్టును అయితే బీసీసీఐ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే టీమిండియా షెడ్యూల్ ప్రకారం గ్రూప్ మ్యాచ్లు వచ్చేసరికి అమెరికాలో జరగనున్నాయి. అయితే టీ20 ప్రపంచ కప్ ముందు మాత్రమైతే మన టీమిండియా కొత్త జెర్సీలో రాబోతున్నట్లయితే కొన్ని రోజులుగా అయితే ఊహాగానాలు అయితే వినిపించడం జరిగింది. అయితే కొన్ని రీసెంట్గానే దానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరగడం జరిగింది. కొత్త జెర్సీలో స్టార్ క్రికెటర్ మాత్రమైతే అద్భుతంగా ఉండడం జరిగింది. అయితే కొత్త జెర్సీల పైన కొందరు అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు, అదేవిధంగా కొందరు అయితే విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కొత్త జెర్సీ కార్యక్రమంలో వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీ అయితే పాల్గొనడం జరిగింది. వారితో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బౌలర్ జస్ప్రీత్ మహమ్మద్ సిరాజ్ తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా పాల్గొన్నాడు అన్నట్లయితే మనకు సోషల్ మీడియా ద్వారా ఫోటోలు అయితే తెలవడం జరిగింది. ప్రజెంట్ కొత్త జెర్సీలో ఉన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ మాత్రమైతే వాళ్ళ ఫుల్ ఖుషి అవుతున్నారని చెప్పుకోవచ్చు. కొత్త జెర్సీలో వాళ్ళ అభిమాన క్రికెటర్ చూసుకొని ఫుల్ ఖుషి అవుతున్నారు అభిమానులు మాత్రమైతే. అదేవిధంగా కొత్త జెర్సీలో మాత్రం మనం చూసుకుంటే బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో మాత్రమైతే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా పాల్గొన్నది అనేది. ఓవరాల్గా జెర్సీ చూసుకుంటే మాత్రం అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ జెర్సీ పైన మాత్రమైతే మన జాతీయ జెండా కూడా ఉండడం జరిగింది. ఈ జెర్సీలో వచ్చేసరికి స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ చాలా మెరిసిపోతున్నారంటే క్రికెట్ అభిమానులు అయితే చెప్పడం జరిగింది. కొంతమంది వచ్చేసరికి జెర్సీ మాత్రమైతే పాత జెర్సీయే బాగుండేది, జెర్సీ మాత్రమైతే అంతగా బాగోలేదని అయితే కొందరు మాత్రమైతే సోషల్ మీడియా వేదికగా అయితే చెప్పడం జరిగింది. కొందరు మాత్రమైతే జెర్సీ మాత్రమైతే అద్భుతంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా జెర్సీల పైన అయితే మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన సోషల్ మీడియా వేదిక రిలీజ్ అయిన జెర్సీలు మాత్రమైతే దానిపైన అయితే ఇంకా టీ20 ప్రపంచ కప్ లోగోని అయితే ముద్రించలేదు. ప్రజెంట్ అయితే ఖాళీ జెర్సీని మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది బీసీసీఐ మాత్రమైతే. అయితే మరి టీ20 ప్రపంచ కప్ అయితే జూన్ 2 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. మరి టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి ఐర్లాండ్తో తలపడనుంది. ఆ మ్యాచ్ వచ్చేసరికి జూన్ 5న అయితే మ్యాచ్ అయితే ఉండనుంది. ఆ రోజు మాత్రమైతే టీమిండియా జెర్సీ ఫుల్గా అయితే మనకైతే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. ఓవరాల్గా చూసుకుంటే జెర్సీ మాత్రమైతే బాగానే ఉందని అయితే నా యొక్క అభిప్రాయం అయితే చెప్తున్నాను. జెర్సీ పైన మీ కామెంట్ కూడా కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.